తాజా అంశం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని పాంపోర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. ముష్కర్లకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు వారున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు కాంప్లెక్స్కు గల అన్ని దారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో 7 మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని పాంపోర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. ముష్కర్లకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు వారున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు కాంప్లెక్స్కు గల అన్ని దారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు భవనంలో దాక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో 7 మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని పాంపోర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. ముష్కరులకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు వారున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు కాంప్లెక్స్ గల అన్ని దారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో 7 మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని పాంపోర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. ముష్కరులకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు వారున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు కాంప్లెక్స్కు గల అన్ని దారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో 7 మృతి చెందారు. Bilang apa sih ini? Kajian. Uskai. हाँ हाँ इसी का वो एक पर वो साशी आओ उस पाक रोज बुझी मैं वो रोज జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని పాంపోర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. ముష్కరులకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు వారున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు కాంప్లెక్స్ గల అన్ని దారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. 2 లేదా 3 ఉగ్రవాదులు భవనంలో దాక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ పై
ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో 7 మృతి చెందారు. तर भाई फोन करता फायर आहे कसा फायरिंग कसा